మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను గూర్చిన రాక పూర్వకాలము నుండి అనేక మంది ప్రవక్తలు, రాజులు ప్రవచించు వచ్చినారు. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయములో ఆయన జనన విధానమును గూర్చి వ్రాస్తూ, ఆమె అనగా మరియ తల్లి కుమారుని కంటుంది. ఆయన తన ప్రజలను, ఎవరి ప్రజలు? ఆయన రూపములో చెక్కబడిన వారు, ఆయన నోటి ఊపిరి చేత మానవుడు చలిస్తున్నాడు, జీవిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుని గొప్ప ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నారు. మానవుడు అపరాధం వలన తప్పిపోయాడు. మాట వినకపోవటం వల్ల పాపము చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు. చివరికి దేవునికి దూరమైపోతున్నాడని దేవుడే మానవ రూపమును దాల్చి కన్యగర్భాన జన్మించి ప్రతి ఒక్కరి పాపమును విడిపించుటకు ఆయన దిగువచ్చున్నారు. ఆయన రక్షించు దేవుడై ఉన్నారు. ఆయన విడిపించు దేవుడై ఉన్నారు. గనుక ఆయన పేరు యేసు అన్నారు. యేసు అనగా రక్షించేవాడని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడని అర్థం. ప్రియులారా, రక్షించే దేవుని యొద్దకు మనము రావాలి. కాపాడే దేవుని యొద్దకు రావాలి. ఎందుకనగా ఈ రూపం ఆయన ఇచ్చినది, ఈ ఊపిరి ఆయన ఇచ్చినది. ఈ కడవరి దినాలలో యేసయ్యను హృదయములోనికి చేర్చుకోగలిగితే ఆయనే అనాది దేవుడై ఉన్నాడని ఆయనను గూర్చి తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన హృదయంలోకి వస్తారు. ఎటువంటి పాపమునైనా క్షమిస్తారు. ఆయన మనిషిలో ఉన్న పాపాన్ని క్షమిస్తాడు, పాపమును అసహించుకుంటాడు, పాపము నుండి విడుదలిస్తాడు. మనిషిని చంపడైన మనిషిని ప్రేమిస్తున్నాడు. కారణం ఆయన రూపములో మానవుడు ఉన్నాడు గనుక. ఈ సంగతి గ్రహించి ఆ సర్వేశ్వరుడు, సృష్టికర్త అయిన మహాదేవుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నారు గనుక మన పాపములను, మన జన్మ పాపములు, కర్మ పాపములు క్షమించు దేవుడన్నారు గనుక మన ఆత్మను రక్షించి ఆయనతో పాటు నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తారు గనుక ఆయనను నమ్ముకోవాలి. పరిశుద్ధుడైన ఆయన సన్నిధిని అనుభవించాలి. అప్పుడే మోక్షం. లేదు నేను ఇష్టానుసారమైన మార్గానికి వెళ్ళిపోతానంటే చెప్పిన మాట విన్నవారు గొప్పవారు అవుతారు, వ్యతిరేకించిన వారు నష్టపోతారు. నిర్ణయం మన చేతిలో ఉన్నది. గ్రహించుకుని దైవ సన్నిధికి ప్రేమతో పిలుస్తూ ఉండగా ఆయన సన్నిధిలో తల వంచి నమస్కరించే వారిగా మారాలని, రక్షించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. పాపము చేత, అపరాధముల చేత మానవుడు దూరం అయిపోతున్న వ్యక్తిని వెతుక్కుంటూ నీవు ఈ లోకానికి వచ్చున్నావు. కారణము నీ చేతులతో నిర్మించావు. నీ ఊపిరితో నాయన మానవుణ్ణి బ్రతికించావు నాయన. ఈ మానవుడి నిత్య నరకానికి వెళ్లకుండా మోక్షరాజ్యములో, క్షేమములో, క్షేమకరమైన ప్రదేశములో నీ సమక్షములో ఉండాలని నీవే ప్రాణమెట్టావు. కారణము నీ ఊపిరి ఆయన ఇచ్చినది, నీ ఊపిరి ఆయన ఇచ్చినది. ఈ కడవరి దినాలలో యేసయ్యను హృదయములో చేర్చుకోగలిగితే ఆయనే అనాది దేవుడై ఉన్నాడని ఆయనను గూర్చి తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన హృదయంలోకి వస్తారు.
అందుకే మా కోసం దిగి వచ్చిన తండ్రివి కనుక హృదయంలో చేర్చుకుని నీ కొరకు బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరే కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించి రక్షించమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.